106 దివ్య దేశాల పేరు మీద 106 ఇల్లులు, ఏకశిల పైన యోగా నరసింహస్వామి, అలాగే సుదర్శనుడి రూపం, కర్నూలు నగరంలో శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం గుడి బయట ప్రాంగణం అయితే చూద్దాము ఒక వీడియో. కర్నూలు నగరంలో గోదా గోకులం అనే ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం వచ్చేసి 2023 మార్చి 1 9 రోజుల ప్రతిష్ఠ అయితే ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఎంట్రన్స్ ఇదే అనమాట. సో రంగనాథ స్వామి ఆలయంకి రైట్ సైడ్ మనము ఫస్ట్ అయితే శ్రీ హనుమాన్ సన్నిధి అయితే చూసుకుని లోపలికైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. లోపలైతే ఆలయం చూడడానికైతే ఇలా ఉంది. ఎంట్రన్స్లో ఆలయంకి రైట్ సైడ్ మనకి బ్రహ్మోత్సవాలు కావాల్సిన 9 వాహనాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అవి హంసవాహనం, గరుడ వాహనం, హనుమద్వాహనం, గజవాహనం, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ, సూర్యప్రభ, ఆదిశేషణ వాహనాలు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా సుదర్శన అల్వార్ సన్నిధి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నటువంటిది అయితే ఉంది మనకి ఇక్కడ. అలాగే ఆలయంలో గోదాదేవి, రంగనాయకి అమ్మవారు, రంగనాథ స్వామి, ఆచార్య అల్వార్ సన్నిధి, గరుడ అల్వార్ సన్నిధి, హనుమాన్ ఆంజనేయ స్వామి సన్నిధి కూడా ఉంది. అలాగే ఈ ఆలయంలో గోదా రంగనాథ కళ్యాణ మండపం అయితే ఉంది. ఈ కళ్యాణ మండపం అయితే ముందరే బుక్ చేసుకోవాలి. ఎవరైనా వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతున్నది శ్రీరంగం టెంపుల్. శ్రీరంగం టెంపుల్ మనకు వచ్చేసి తమిళనాడులో అయితే ఉంది. శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయము. ఈ ఆలయం వచ్చేసి మనకి కావేరి నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో అయితే ఉంది. అలాగే ఉభయ నదుల మధ్య శ్రీ గోదా గోకుల ప్రాంగణంలో శ్రీ రంగనాథుడు వెలిశాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం ఒక్కటే కాకుండా ఆలయం చుట్టూ కూడా సభ్యులందరూ ఇల్లులు తీసుకోవడం అయితే జరిగింది. మాడ వీధులు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలన్నీ చేసుకోవడం కోసం సభ్యులందరూ కూడా 106 దివ్య దేశాల పేరు మీద ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దివ్య దర్శనం పేరుతో 106 ఇల్లులు అయితే తీసుకున్నారు. 107 పాలకడలి కోసం ప్రవచన మండపం ఏర్పాటు చేశారు. 108 వైకుంఠం కోసం ఈ దేవాలయం అయితే ప్రతీక. రంగనాథ స్వామి ఆలయంను సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని సేవలు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నిత్యం కూడా కళ్యాణాలు చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే పీఠాధిపతులు, స్వామీజీలు, జేర్ స్వాములు అందరూ వస్తే కుటీరాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రంగనాథ స్వామి ఆలయం పైన చూస్తే మనము రంగనాథ స్వామి చరిత్ర కూడా పెయింటింగ్ రూపంలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ లోపల కొన్ని క్లిప్స్ అయితే మనం చూద్దాం అన్ని.
రంగనాథుడు సృష్టిలో తొలి దక్షిణామూర్తి. ఆయన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి రూపమే ఆ రంగనాథుడు. ఆలయం చైర్మన్ వచ్చేసి అనుకోకుండా అయితే రావడం అయితే జరిగింది. ఆలయం చైర్మన్ మారం నాగరాజు ప్రసాద్ గుప్తా గారు. ఈయన వచ్చేసి మనకి ఎలా ఇక్కడ ప్రసిద్ధిగాంచినది, ఎలా ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది, అలాగే ఆలయం యొక్క ప్రత్యేకతలు, అలాగే ఆలయంలో ప్రత్యేకంగా ఉన్న సన్నిధులు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మనకి. అలాగే ఉభయ నదుల మధ్య శ్రీ గోకుల ప్రాంగణంలో శ్రీ రంగనాథుడు ఎలా వెలిసాడని అయితే చెప్పారు. అలాగే శ్రీరంగంలో గోపురం ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ప్రణవాకార గోపురం ఇక్కడ కూడా చెక్కించబడడం అయితే జరిగిందని చెప్పాడు. అలాగే లోపల మనం ఒక వీడియో అయితే చూద్దాం, మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తము. అలాగే ఈ పెయింటింగ్స్ అన్నీ వచ్చేసి మనకి తంజావూరు పెయింటింగ్స్ వాళ్ళైతే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకి చైర్మన్ గారు వచ్చేసి మనకి లోపలికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి పూజ అయిపోయాక మనకి అర్చన అయితే చేయించారు ప్రతి ఒక్కరికి దగ్గరుండి. గుడి నిర్మాణం కానీ లోపల కానీ బయట కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగే పూజలు కూడా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారి దగ్గర అర్చన అయిపోయాక మనమైతే బయటకు వచ్చి కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము, అవి చూద్దాము. మాడవీధులు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలన్నీ చేసుకోవడం కోసం సభ్యులందరూ కూడా 106 దివ్య దేశాల పేరు మీద ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దివ్య దర్శనం పేరుతో 106 ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా, అవే ఇవి మొత్తము. ప్రతి ఇంటి బయట మనము డిజైన్ చూడడానికి అయితే ఒక ఆలయంలా ఉంది. అసలు సూపర్గా అయితే కట్టుకున్నారు వీళ్ళు మొత్తము. మనకి శ్రీ రంగనాథ స్వామి ఆలయం వచ్చేసి కర్నూలు నగర శివారులో సుంకేశ్వర రూట్లో మామిదులపాడు అనే గ్రామంలో
ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో నిర్మించిన ఆలయం అయితే ఇదే. చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా అయితే మన కర్నూలు వాళ్ళు అయితే చూడండి. కర్నూలు వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనది చెప్పబడుతుంది శ్రీరంగం టెంపుల్. ఆ శ్రీరంగం టెంపుల్ వీడియో కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. కంపల్సరీ అయితే చూడండి. అలాగే మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.